హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ నందు రియాక్ట్ రీతు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానని హెల్తీగానే ఉన్నాను. నేను ఐఎమ్ ఇంటూ సెకండ్ సెమిస్టర్. సో సెకండ్ సెమిస్టర్లో ఉన్నప్పుడు చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి క్రేవింగ్స్ అనేది. నాకు తెలిసి సెకండ్ సెమిస్టర్లో ఉన్నప్పుడే సెకండ్ సెమిస్టర్ స్టార్ట్ అయినప్పుడే క్రేవింగ్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో నాకైతే అలసంద వడలు తినాలని నేను ఎందుకో చాలా అంటే చాలా అనిపించింది. సో నేను ఇప్పుడు మా అమ్మని అడిగాను అనమాట ఇవి చేసి పెట్టమని. సో ఈ అలసంద వడల్లో మనకి కాల్షియం, ఫైబర్, ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవడం చాలా మంచిది హెల్త్కు. సో మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం ఇట్లా అలసంద బ్యాలని తీసుకోవాలి. ఈ అలసంద బ్యాలను మనం 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. చేసుకునే ముందు అవి అప్పుడు బాగా నాని ఉబ్బుతాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ ఆ గ్లాస్ ఇందాక చూపించాను కదా, ఆ గ్లాస్తో 2 తీసేసుకున్నాను. 2 గ్లాసుల అలసంద బ్యాలని తీసేసుకున్నాను. అవి 2 గంటల ముందే నానబెట్టేసుకోవాలి. ఓకేనా? సో ఇవైతే అలసంద వడలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో నేను పచ్చిమిర్చి ఇక్కడ 10 తీసేసుకున్నాను. మీరు కారాన్ని బట్టి వేసుకోండి. ఓకేనా? తర్వాత వెల్లుల్లి కూడా ఇక్కడ నేను 10 తీసేసుకున్నాను. తర్వాత వచ్చేసి 3 ఆనియన్స్ అన్ని పెద్దగా ఉన్నవి కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర, ఒక అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకోండి. కొంచెం అల్లం అయితే సరిపోతుంది. తర్వాత జీలకర్ర, పసుపు, కరివేపాకు, తర్వాత ఉప్పు. సో మనం ఇవన్నీ ఎలా తీసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో మనం చూసేసుకుందాం. ఫస్ట్ అయితే అలసందల్ని మనం నానబెట్టుకునే ముందు బాగా కడిగేసుకోండి. 1-2 సార్లు కాకపోతే ఇంకా 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడైతే నేను ఇక్కడ రోట్లో రోట్లో మనం ఆ రుబ్బుకొని తింటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. అంటే అందరికీ అవైలబుల్ లేకపోవచ్చు, ఉన్నప్పుడు మనం ఉపయోగించుకోవాలి కదా. సో మేమైతే ఇలా రోట్లో రుబ్బుకొని చేసుకుంటున్నాము. ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఇక్కడ నానబెట్టుకున్న అలసందల్ని కొంచెం సో మనకి చాలా ఉంటాయి కదా, అవన్నీ ఒకేసారి వేసి రుబ్బుకోకుండా కొంచెం కొన్ని వేసుకొని అందులోకి అల్లం కొంచెం, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత తెల్లగడ్డ వేసుకొని మనం రుబ్బుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదా చూడండి, నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకుండా మనం ఈ కన్సిస్టెన్సీలో మనం రుబ్బేసుకోవాలి. సో మనం రుబ్బుకునేటప్పుడు కొన్ని వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి, అల్లం, తెల్లగడ్డలు, సాల్ట్, ఇవి 4 వేసుకొని రుబ్బుకుంటూ ఉండాలి. ఓకేనా? ఒకేసారి రుబ్బుకోకండి. తర్వాత అంతా రుబ్బిన తర్వాత చూడండి, పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని అందులోకి ఇందాక నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. పసుపు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇక్కడ మనం వేసుకొని ఆనియన్స్ కలిపేసుకోవాలి. ఓకేనా? రుబ్బుకునేటప్పుడు మాత్రం ఇందాక చెప్పిన 4 వేసుకొని రుబ్బుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇలా మెల్లగా మనం కలుపుకుంటూ రావాలి, మొత్తం ఇవన్నీ కలిసేలాగా. ఇక్కడ పసుపు అనేది కలర్ కోసమే అండి, మీకు ఇష్టం లేకపోతే మీరు వేసుకోకపోయినా పర్లేదు. సో ఇలా మెల్లగా మనం అది కలుపుకుంటూ రావాలి. ఇంకొకటి ఏంటంటే మనం కలుపుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా. ఇన్ కేస్ సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి. ఒకవేళ కారం తక్కువగా ఉంటే పచ్చిమిర్చి మిక్సీకి వేసుకోవడం, లేకపోతే మళ్ళీ రోట్లో కొంచెం అలా రుబ్బుకొని పచ్చిమిర్చి ఒకటే మనం కలుపుకోవచ్చు. అది మీ ఇష్టం. మిక్సీకి వేసుకోవడం ఈజీ కదా, పచ్చిమిర్చి ఒక్కటే కాబట్టి. సో మిక్సీకి వేసేసుకొని మీరు మళ్ళీ ఇందులో వేసుకొని కలిపేసుకోవచ్చు, ఉప్పు కారం తక్కువ ఉన్న. ఓకేనా? నేను ఇప్పుడు ఇక్కడ టేస్ట్ అనేది చూస్తున్నాను. ఓకేనా? నాకు సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది. సాల్ట్ వేసుకొని మళ్ళీ నేనైతే కలిపేసుకుంటున్నాను. కారం ఎక్కువగా ఉంటేనే బెస్ట్ అండి. ఎందుకంటే మనం ఆయిల్లో కదా మనం వేస్తాం వీటిని. సో ఆయిల్లో వేసిన తర్వాత కారం అనేది తగ్గుతుంది కాబట్టి మీరు కొంచెం కారం ఎక్కువ ఉన్నా పర్లేదు. ఒకసారి ఒక వాయి వేసుకున్న తర్వాత ఉప్పు కారం మళ్ళీ ఇంకోసారి మీరు ఆయిల్లో వేసుకున్న తర్వాత అప్పుడు ఇంకోసారి ఉప్పు కారం ఇంకోసారి చూసుకోండి. తక్కువగా ఉంటే నెక్స్ట్ వేసుకునే ముందు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఓకేనా? చూడండి, నేను మొత్తం కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేసాను. ఇప్పుడు ఒక పెనం పెట్టేసుకొని అందులో మనం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి. ఆలోపు మనం ఏం చేసుకోవాలంటే ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఒక చక్కటి క్లాత్, తెల్లటి ఏదో ఒకటి క్లాత్ వేసేసుకొని అందులో ఇలా మన పిండిని ఇలా పెట్టుకొని మనం ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా మధ్యలో హోల్ పెట్టడం అది మీ ఇష్టం, కానీ హోల్ పెడితేనే బాగుంటుంది. పక్కన కొంచెం వాటర్ పెట్టుకొని వాటర్ మనం అద్దుకుంటూ వాటిని ఇలా చేసుకుంటూ ఉండాలి.
సో ఇప్పుడు చూస్తే ఆయిల్ అనేది బాగా వేడెక్కిపోయింది. మనం వేసుకోవచ్చు, ఒక్కొక్కటి వేసుకొని ఇలా కొన్ని వేసుకోండి. మనం తిప్పుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి కొన్ని వేసుకోండి. సిమ్లో పెట్టుకొని చేసుకోండి, ఎందుకంటే పిండి అనేది బాగా మనకి లోపల కాలుతుంది. లేకపోతే అవి హైలో పెట్టుకోవడం వల్ల తొందరగా మనకి కలర్ అని వచ్చేస్తే మనమేమో బాగా అయిపోయినాయి అనుకుంటాం, కానీ అవే మైండ్ లోపల పచ్చిగా ఉంటుంది పిండి అంతా. కాబట్టి మంచిగా సిమ్లో పెట్టుకొని చేసుకోండి. తర్వాత ఇలా సర్వ్ చేసేసుకోండి. చూడండి, చూడగానే తినాలనిపిస్తుంది కదా మీకు కూడా. నాకు తెలిసి 90% ఆఫ్ ది పీపుల్ ప్రెగ్నెన్సీ టైంలో ఇవే తినడానికి ఇష్టపడతారు మా అందాల్లో అయితే. సో మీరు కూడా ఇలానే ఇష్టపడి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఆల్. బై బై, టేక్ కేర్.